ఆయన మనస్తత్వం ఎటువంటిదంటే ఒక చిన్న మాట చెప్పి నేను చెప్తాను. ఆయన 9వ తరగతో 8వ తరగతో చదువుకున్నప్పుడు గ్రామంలో ఒక వివాహం అనేది సెట్ అయిందన్న. అప్పుడు ఆ వ్యక్తి పక్క ఊరోడే అని అతను తాగుడుపోతాడని తెలిసి సైకిల్లో తన ఫ్రెండ్స్ని తీసుకొని పోయి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క అన్ని గుణగణాలు కనుక్కొని ఇతను తాగుడుపోతాడు, మన ఊరి పాపనిస్తే అక్కడ చెడిపోతుంది, ఆమె ఇబ్బందులు పడుతుంది అని చెప్పి అంత 8, 9వ తరగతి చదివే రోజుల్లోనే ఆడపిల్లల సేఫ్టీ గురించి ఆలోచించిన వ్యక్తి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారంటే నమ్ముతారా అన్న? నేను ఇప్పుడు మీకు చూపించిన స్క్రీన్ షాట్లు చూడండి. నేను విజయవాడ కలెక్టరేట్లో ఆఫీసర్గా పనిచేస్తా ఉన్నానని చెప్పేసి గత మార్చి నెలలో నాకు పెట్టింది. ఓకేనా అన్న? మరి ఇప్పుడేమంటా ఉంది, కానీ ఆ అమ్మాయి 21 నుంచి వాళ్ళ నాన్నగారు సుజన్ గారు, ఇసుకపట్ల సుజన్ గారు ఎక్కడ చనిపోయారో మానవతా దృక్పథంతో ఇక్కడికి వచ్చారు కదా వాళ్ళు. ఇక్కడ ఆమెకు జాబ్ వచ్చింది, ఇప్పటివరకు ఎస్ఆర్ రిజిస్టర్ కాలేదు. ఆమె స్టార్టింగ్ నుంచి ఫేక్ అన్న, స్టార్టింగ్ నుంచి ఫేకు మాకు చెప్పడం. కానీ ఇప్పుడు నేను డాక్టర్ని ఒక విషయం అడుగుతా ఉన్నాను. ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందంటే ఇమీడియట్గా తెలిసేది మనకు ఒక 15 to 20 days ఆ పీరియడ్స్ మిస్ అయిన టైంలో తెలుస్తుంది. అప్పుడు అది తెలిసిన తర్వాత మనం అవాయిడ్ చేసుకోవాలన్నా కానీ డాక్టర్ కొన్ని పిల్స్ ఇచ్చి దానికి ఎన్ని కాంట్రా ఇండికేషన్స్ వస్తాయని చూసుకొని అవాయిడ్ చేస్తారు. ఓకేనా? ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయి ఉన్నాడంటే సరే, ఈమె బయట పెట్టలేదు, ఆ డాక్టర్ గారు బయట పెట్టలేదా? ఏ డాక్టర్ దగ్గర ఈమె అబార్షన్ చేయించుకునిందో ఆ డాక్టర్ గారి పేరు బయట పెట్టమనండి.